మాధురికి హగ్గిచ్చిన తనుజ. ఈ బీన్స్ ఎంతసేపటి నుంచి చేస్తున్నారు, అయిందా అంటూ దివ్య సెటైర్ వేసింది. బీన్స్ ఉడక్కపోతే నన్నేం చేయమంటారు, కూర్చొని వండాలా ఏంటి లోపల అని మాధురి వెటకారం ఆడింది. కూర్చొని వండితే అయిపోతుందా అంటూ దివ్య అడిగితే, బీన్స్ అవ్వకపోతే ఏం చేయాలి, అది నా ప్రాబ్లం కాదు, బిగ్ బాస్ ప్రాబ్లం అని మాధురి అంది. అంటే మీరు చేసే వరకు పస్తులుండాలా అని దివ్య అనగానే, తినండి అయితే ఇలానే, కర్రీ ఉడకపోతే నేనేం చేయాలి అంటూ చిరాకు పడింది మాధురి. ఆ వెంటనే మాధురి కన్నీళ్లు పెట్టుకోవడంతో తనుజ హగ్గిస్తూ ఓదార్చింది. ఇక ఇది చూసి కళ్యాణ్ వచ్చి మాధురికి సారీ చెప్పాడు. నేను నార్మల్ గానే మాట్లాడాను మేడం, మీరు హట్ అయి ఉంటే సారీ అంటూ చెప్పాడు. ఇక్కడ రిలేషన్స్ ఏం అక్కర్లేదు. తరువాత కాసేపటికి రమ్య నిఖిల్ మాట్లాడుకుంటూ ఉంటే మాధురి అక్కడికి వచ్చింది. రండి నిఖిల్ ఇప్పుడే సూపర్ పాయింట్ చెప్పాడు. హౌస్ లోకి వచ్చి రిలేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి, మనకి రిలేషన్స్ ఇంట్లో లేరా అన్నాడు. నాకు అది కరెక్ట్ అనిపించింది అంటూ రమ్య చెప్పింది. అవును నిజమే కదా, ఇప్పుడు మనం రిలేషన్ పెట్టుకుంటే రేపు నువ్వు నన్ను ఎలా నామినేట్ చేయగలవు, కప్పు ఒక్కరికే కదా వస్తుంది అంటూ మాధురి సపోర్ట్ చేసింది. అయినా వీళ్ళెవరూ మనతో మాట్లాడట్లేదు చూసారా, మనల్ని సపరేట్ గా చూస్తున్నారు, మనం యూనిటీగా ఉండాలి అంటూ రమ్య చెప్పింది. సంజన గారు ఒక్కరే కాస్త బాగున్నారు వీళ్ళందరిలో అని కాసేపు మాట్లాడుకున్నారు.